హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ముందుగా మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అమృత కలశం లాంటి అమ్మ కాలేని ఓ అమ్మ కథ 2 భాగాలుగా వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. ఉదయ్ ఈరోజు మన చైతు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. స్కూల్ బస్ కింద పడబోతుంటే సమయానికి ఎవరో పెద్దావిడ అడ్డుపడి వాడిని కాపాడబోయి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. పాపం తలకి గాయమై స్పృహ తప్పినట్లుంది. ఎంత పిలిచినా పలకడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. త్వరగా రావా ప్లీజ్. ఫోన్లో శైలు స్వరం భయంతో కంపించిపోవడం గమనించి అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా బ్యాంక్ కేసు అకౌంటెంట్కి అప్పగించి ఆగమేఘాల మీద బయలుదేరాను. ఇంటి ముందు గుమికూడిన జనాల్ని తోసుకుంటూ వచ్చి చూసేసరికి నేల మీద రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉన్న వృద్ధురాలు పక్కనే చైతూని గుండెలకు హత్తుకుని భీతహరిణ్లా బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డ శైలు. నా ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. ఇంతలో గుంపులోంచి ఓ కుర్రాడు నా దగ్గరికి వచ్చి, సార్, మీ బాబుకి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. నేను ఈ బంక పక్క నిలబడి చూస్తూనే ఉన్నాను. బస్ దిగబోతుండగా లంచ్ బ్యాగ్ జారి కింద పడింది. వంగి తీసుకునే లోపే డ్రైవర్ చూడక రివర్స్ చేశాడు. రెప్పపాట్లో ఈ ముసలావిడ ఎట్నుంచో వచ్చి పిల్లవాడిని పక్కకు లాగి తను బస్ కింద పడింది. టైర్ల మధ్య వెల్లికిలా పడ్డంతో తలకి గాయమైంది. ఇంకెక్కడ పెద్ద దెబ్బదేం తగిలట్లేదు. ఎందుకైనా మంచిదని వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశాను. హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పాడు. అతడికి థ్యాంక్స్ చెప్పేసి భయంతో వణికిపోతున్న శైలుకి చైతుకి ధైర్యం చెప్పి అంబులెన్స్ రాగానే ఆవిడ్ని దగ్గరలోనే ఉన్న సుప్రజ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. డాక్టర్ అన్ని టెస్టులు చేసి తలకి బలమైన దెబ్బ తగలటం వల్ల అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. బ్రెయిన్ స్కానింగ్ చేశాక కానీ ఏం చెప్పలేము, అంతవరకు ఐసీయూలో ఉంచాలి అనేసరికి నా గుండె దడదల్లాడింది. పాపం ఎవరో ఏంటో సమయానికి దేవతలా వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడింది. ఆమెకి ఏం కాకుండా చూడు భగవంతుడా అని మనసులోనే వేడుకుంటూ స్కానింగ్ రిపోర్ట్ వచ్చే వరకు క్షణం ఒక యుగంలా గడిపాను. గంట తర్వాత డాక్టరు బయటకు వచ్చి కంగారు వెళ్ళలేదు కానీ తలకు లోతుగా గాయమైంది, చాలా కుట్లు పడ్డాయి, అందుకే 2 days అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేద్దాం, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పడంతో తేలిక ఊపిరి పీల్చుకుని లోపలికి వెళ్ళాను. కంగారులో ఇందాక సరిగ్గా చూడలేదు కానీ ఇప్పుడు పరిశీలనగా చూస్తుంటే ఎనస్థీషియా ఇవ్వడంతో మూతలు పడ్డ పెద్ద పెద్ద కనురెప్పలు, వార్ధక్యం వల్ల ముడతలు పడ్డ ఏమాత్రం తగ్గని ముఖవర్చస్సు, వాడిన నీలి కలువరేకుల్లాంటి పెదవుల మీద చెక్కు చెదరని చిరునవ్వు, ఇవన్నీ నా మనసులో 10 ఏళ్లుగా సుషుప్తావస్థలో ఉన్న జ్ఞాపకాలని శుతిమెత్తగా తట్టి లేపాయి. ఆమె ఎవరో కాదు, పుట్టగానే అమ్మను పోగొట్టుకున్న నాకు 25 ఏళ్ల వయసు వచ్చాక తల్లి ప్రేమను చవి చూపించిన ఆత్మబంధువు భారతమ్మ. అనూహ్యంగా మళ్ళీ ఇన్నేళ్లకు తారసపడ్డం ఆనందంగానే కాదు, ఆశ్చర్యంగా కూడా ఉంది. నమ్మలేనట్లు రెప్ప వాల్చకుండా చూస్తున్న నన్ను నర్సు, సార్, ఐసీయూలో ఉన్న పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు, వెళ్ళండి అని హెచ్చరించడంతో వెయిటింగ్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాను. చుట్టూ పేషెంట్లు, హాస్పిటల్ స్టాఫ్, ఇంతమంది తిరుగుతున్న నా మనోనేత్రానికి కనిపిస్తున్నది మాత్రం 10 ఏళ్ల నాటి నిండైన భారతమ్మ స్వరద్రూపమే. కనుమరుగైన ఆమె తాలూకు జ్ఞాపకాలన్నీ సుపరిచితులైన అతిథుల్లా వచ్చి ప్రేమగా పలకరించసాగాయి. భారతం అంటే ఈ దుర్గగుడి చుట్టుపక్కల ఎరగని వాళ్ళు లేరంటే నమ్ము. ముంతంత కొప్పు, ముతక నేత చీర కట్టు, పావలా కాసంత బొట్టు, చూడగానే అచ్చు నల్లరాతితో చెక్కిన అమ్మవారి విగ్రహంలా కనిపిస్తుంది. కానీ నోరు తెరిచిందంటే మాత్రం నాటుపాము పేలినట్లే. కానీ ఏ మాట కావాలంటే చెప్పుకోవాలి. తెల్లవారేసరికి చిన్న తడికెడ హోటల్లో ఓ మూల కట్టెల పొయ్యి రాజేసి ఆవిడ చేసే గుత్తంకాయ కూర, ములక్కాడ సాంబారు, గుబాళింపుకి భోజన ప్రియులు ఎవరికైనా నోరూరిపోవాల్సిందే. కస్టమర్స్కి అమ్మల ఆప్యాయంగా కొసరు వడ్డిస్తుంది. కానీ అరువు పెట్టిన వాళ్ళు తీర్చకపోతే మాత్రం కాలర్ పట్టుకుని మరీ వసూలు చేస్తుంది.
ఇదంతా భారతమ్మ నాకు పరిచయం కాకముందు ఆమెను గురించి నా కొలీగ్ బాబ్జీ కథనం. హైదరాబాద్ నివాసినైన నేను విజయవాడ స్టేట్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా 10 రోజుల క్రితమే జాయిన్ అయ్యాను. వెంటనే కొత్త చోట వెతుక్కునే పని లేకుండా అతడే బ్యాంకుకి దగ్గరలో తనకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనే మేడ మీద గది అద్దెకి ఇప్పించి, బ్రదర్ నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు, తీరిగ్గా ఉన్నప్పుడల్లా బాల్కనీలో కుర్చీ వేసుకుని భారతమ్మ బిజినెస్ చూస్తూ కూర్చున్నావంటే నీకు ఫుల్ టైం పాస్ అంటూ ఇదంతా చెప్పుకొచ్చాడు. అతడే కాదు, లంచ్ టైంలో అప్పుడప్పుడు ఆమెను గురించి స్టాఫ్ అంతా తలో మాట చెప్పుకుంటూనే ఉండేవాళ్ళు. మొదట్లో నేను అంతగా పట్టించుకోకపోయినా కొద్ది రోజుల్లోనే ఆవిడ గురించిన బోలెడన్ని వివరాలు నా చెవిన పడ్డాయి. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఓ 10 ఏళ్ల ఆడపిల్ల సొమ్మసిల్లి గుమ్మం ముందు పడి ఉండటం చూసి జగన్నాథం గారనే స్కూల్ మాస్టారు ఆమె మొహం మీద నీళ్లు చల్లి లేవతీసి భోజనం పెట్టి మెల్లగా వివరాలు అడిగితే తన పేరు భారతని, వారం పాటు కుండపోతగా కురిసిన వానకి వాళ్ళ ఊళ్ళోని నాగులేరు పొంగి అర్ధరాత్రి గుడిసెలో ఆదమరిచి నిద్రపోతున్న అమ్మ, నాన్న, చెల్లి వరదల్లో కొట్టుకుపోయారని, తను పైకప్పు మీదకెక్కి ప్రాణాలు దక్కించుకొని వరద తీశాక దిగి వచ్చి చూస్తే వాళ్ళ జాడ కనిపించలేదని, ఎక్కడైనా కనిపిస్తారేమోనన్న ఆశతో వెతుక్కుంటూ వచ్చి 2 రోజులుగా తిండి తినకపోవడం వల్ల నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పిందిట. గుండె లవిసేలా ఏడుస్తున్న ఆ పసిదాన్ని చూసి ఆ వీధిలో వాళ్ళు జాలిపడి చీరదీసి తలో ముద్ద పెడుతుంటే తిని రాత్రుళ్ళు మేస్టారింటి వరండాలో పడుకునేదిట. ఊరికే తినడానికి అభిమానం అడ్డొచ్చి ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తుండేదిట. జగన్నాథ మాస్టారు ఆ పిల్లను సొంత బిడ్డలా చూసుకునేవారట. ఆమె తెలివి చలాకితనం చూసి 16 ఏళ్ల ప్రాయంలో ఆటో డ్రైవర్ చంద్రయ్య మనసు పడి మనవాడట. కొన్ని రోజులు సజావుగానే కాపురం చేసి ఆ తర్వాత తాగుడికి అలవాటు పడ్డమే కాక మరో ఆడదాని మోజులో పడి కాపురానికి వచ్చి 5 ఏళ్ళైనా బిడ్డల్ని కల్లేని గుడ్రాలివి అని ముద్ర వేసి ఆ సాకుతో చెప్పా పెట్టకుండా మారుమనువు చేసుకున్నట్ట. సవతిని తెచ్చి నెత్తికెక్కించేసరికి ఆమె తట్టుకోలేక మొగుడితో తెగతింపులు చేసుకొని వచ్చేసి ఈ పని మొదలెట్టింది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగడంతో బాగానే సంపాదించి ఈ బ్యాంకులో అకౌంట్ కూడా ఓపెన్ చేసిందిట. లంచ్ టైంలో స్టాఫు పేరుకు బ్యాంక్ ఎంప్లాయీస్ అన్న మాటే కానీ మన బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు, భారతమ్మది మాత్రం ఫుల్. తను చూసినప్పుడల్లా మనం కూడా ఈ జాబ్ మానేసి హోటల్ పెట్టుకోవడం బెటరేమో అనిపిస్తుంది అనుకుంటూ నవ్వుకునేవాళ్ళు. వాళ్ళ మాటలు వింటుంటే భారతమ్మతో నాకు పరిచయం లేదు కానీ భర్త అన్యాయం చేసిన రెక్కల కష్టంతో ధైర్యంగా ఒంటరి పోరాటం చేస్తున్న ఆమె మీద ఎందుకో తెలియదు ఒకలాంటి గౌరవభావం కలిగింది. కథ విన్నారు కదా, ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలోనే ముగింపు కూడా వస్తుంది, అంతవరకు వేచి చూడండి. సెలవు, ఉంటాను. థ్యాంక్స్.